పెద్దలు వృద్ధులు అన్న తిరుపతన్న గారికి మరియు గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరియు కడా ఆఫీసర్ వెంకటరెడ్డి గారికి, అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మోసెస్ గారికి, మిగతా సహచర మండల నాయకులకు, అధ్యక్షులకు, అలాగే శిక్షణ పూర్తి చేసుకొని కుటుంబ మిషన్లు చేపడుతున్న మహిళా సోదరిమణులకు, అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈ శిక్షణ పట్టుదలతో ప్రతిరోజు వచ్చి నేర్చుకొని విజయవంతంగా మిషన్లో ఆరితేరి వారి సేవలకు కానీ వారు చేస్తున్న అభివృద్ధి పనులకు కానీ మనము ఎప్పుడు కృతజ్ఞులుగా ఉండాలని, అట్లాగే వారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియపరుస్తూ, మనకు ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయనని మద్దతు తెలిపారు. కాబట్టి ఈ వేదిక ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేపట్టని కులగణన భారీ అత్యధిక కృషితో మనకు బీసీలకు 42% చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ సభలో తెలియవస్తూ, ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్రం కానీ ఈ కులగణన చేయలేదు, చేయబోదు కూడా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పట్టుదల మనం ఎలక్షన్లో సారు వాగ్దానం చేశారు కాబట్టి రాగానే కులగణన చేపట్టారు. ఎవ్వరు కూడా చేయలేని సాహసాన్ని మన ముఖ్యమంత్రి చేపట్టి మొట్టమొదటిసారి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినందుకు వారికి చిరకాలం రుణపడి ఉంటామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియపరుస్తూ, ప్రతి అభివృద్ధి కార్యక్రమం దుద్దేల మండలంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మా అందరికీ చేదోడు వాదోడుగా ఉన్న తిరుపతన్న గారికి, అలాగే మన వెంకటరెడ్డి సార్ గారికి ఈ వేదిక ద్వారా ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియపరుస్తూ, ఇక ముందు కూడా ఇదే అభివృద్ధి పనులకు మీ మహిళలంత ముఖ్యంగా మాకు అండగా ఉండాలని చెప్పేసి వేడుకుంటూ, అట్లాగే మనము బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి వేదిక ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం.